హలో అండి, అందరికీ నమస్కారం. ఇది సండే మార్నింగ్ వీలాగ్ అండి. ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పుదీనా తెచ్చారండి ఓ 2 గంటల వరకు. మార్నింగే ఫిష్తో పాటు ఇలా పుదీనా కట్టలు కూడా తెచ్చేసారు. అవన్నీ క్లీన్ చేసేసుకొని ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా నేను చెప్పాను కదండి, నేను తమిళనాడులో ఉంటామని. దీన్నైతే వీళ్ళు కట్ల అంటారండి, మన భాషలో అయితే బొచ్చు అని అంటారు. నేనైతే ముందు ఇలా క్లీన్ చేసేసుకుంటానండి. తెచ్చిన వెంటనే క్లీన్ చేసేసుకొని అప్పుడు మసాలాలన్నీ పట్టించేసి దాన్ని 1 అవర్ పాటు పక్కన పెట్టేస్తాను. ఇక్కడైతే ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె వేసానండి. వేసి బాగా కలిపేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేశాను. కారం సరిపోదేమో అని మళ్ళీ ఒక స్పూన్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసానండి. మనకి వెజిటబుల్ కర్రీస్ కన్నా మామూలుగా నాన్ వెజ్ అంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది కదండి. మనం ఈ టైంలోనే బాగా ఎక్కువగా కలుపుకుంటే ముక్కకు బాగా పడుతుంది. ఈ అట్టాక్ అయితే ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చానండి, అందుకే అలా ఉంది. ఇంకా ఫస్ట్ది మా హస్బెండ్ చేస్తా అంటే సరే అని ఇంకా ఆయనకి ఇచ్చేసాను. ఆయన పెట్టారనమాట. అట్టాక్ వేసేసి ఇంకా కింద ఆయిల్ అన్నీ ఏమీ వేయలేదు, క్యాస్ట్ ఐరన్ ప్యాన్ పెట్టేసి అందులో అట్టాక్ వేసేసి నానబెట్టిన ఫిష్ వేసారండి. చూసారు కదా ఎలా ఫ్రై అయిందో. ఫస్ట్లో క్లీన్ చేసినప్పుడు వేసాను కదండి ఫిష్ మొత్తం మసాలాలు అన్నీ వేసినప్పుడు అదే ఆయిల్ మళ్ళీ నేను విడిగా ఏమీ వేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా బాగా ఫ్రై అయిపోయినాయి. సిమ్లో పెట్టి ఫ్రై చేశాను. ఈ రెసిపీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే ఆయిల్ తక్కువ వేసి మనం ఏది విడిగా ఆయిల్ వేయకుండా ఇలా సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పెడితే మీకు ఇలాగ ఫ్రై అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంకా బుధవారం లాగ్ అండి. నిన్న షార్ట్ వీడియోలో పెట్టాను, రాత్రి మిగిలిపోయిన అన్నంతో రాగి సంగటి చేశానని. వీడియో కూడా ఇంక ఇందులో యాడ్ చేశాను. ఇలా రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే మనం నీళ్ళు వేసుకొని కుక్కర్లో ఓ 2 విజిల్స్ పాటు ఉడకనివ్వాలండి. అప్పుడు ఉడికిన అన్నంలో రాగిపిండి ఒక 2-3 స్పూన్స్ తీసుకొని అందులో వాటర్ కలిపేసి ఇలాగా ఉడికిన అన్నంలో వేసేయండి. వేసేసి ఇలా గట్టితో బాగా స్మాష్ చేయండి. ఇలా ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే మనం నిమ్మకాయ పులిహోరనో లేకపోతే ఫర్మెంటెడ్ రైస్ అనో చేసేసుకుంటాం కదా. ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను సాల్ట్ వేసానండి. ఇంకా ఒక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి అది పక్కన పెట్టేసి బాగా చల్లారిన తర్వాత ఇలాగా రాగి ముద్దల కింద చుట్టేసుకొని పక్కన పెట్టేశాను. చెప్పాను కదండి, ఇది వెడ్నెస్డే చేసిన వీలాగ్. ఇంకా ఆ రోజు చేపల పులుసు పెట్టాను అనమాట. ఇంకా అన్నం కూడా మిగిలిపోతే ఇలా చేసేసి చేపల పులుసుతో పాటు తినేసాను. చాలా అంటే చాలా బాగుందండి. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.